జనరల్గా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడితే మనం కొత్త కొత్త ఆశలతో అడుగు పెడతాం. అదేంటో కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం కొత్త కొత్త ఆశలతో కాకుండా మోసపోయి అడుగు పెట్టాం. ఎందుకంటే మనం చూసాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల పాలన అయింది. 7 నెలల పాలనలో ప్రజల్ని, అందులో ముఖ్యంగా మహిళల్ని, జనాభాలో 50% పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు. ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకు ఇస్తామని మహిళల్ని నిట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం. ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో. ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు. ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం. అలాగే తీసుకుంటే మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. ఫుడ్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ని చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా, ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి. 1950 తర్వాత నిన్న ఎప్పుడు అంటున్నారు మేము చేసిన అభివృద్ధి అంతా ఈ పార్టీ పాడు చేస్తుందని. మీరు చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏ ఊరు వాడ, ఏ పంచాయతీకి వెళ్ళినా, మున్సిపాలిటీకి వెళ్ళినా, కార్పొరేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చూస్తే తెలిసే పరిస్థితి. గతంలో రోడ్లు వేసే పరిస్థితి చూసాం 1950 నుంచి ఏ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నా. ఈ దిక్కుమాలిన గత ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి దుస్థితి కల్పించిందంటే గుంటలు పుడిచే కార్యక్రమాన్ని చేసుకోమని అంత అధ్వానంగా రోడ్ల స్థితిని దిగజార్చింది వైసీపీ ప్రభుత్వం కాదా? ఈ పాపం మీది కాదా అని అడుగుతున్నా. ఇంకా అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు? అలాగే మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం 1950 తర్వాత ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వమే. అలాగే అత్యంత తక్కువ అభివృద్ధి చేసి మీరు పతనం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన మాట నిజం కాదా? ఇవాళ దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే పరిస్థితి. అది రిలయన్స్ కానీ, టీసీఎస్ 10,000 ఉద్యోగాలు కానీ, లోకేష్ బాబు యోగాళంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినప్పుడు అది అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా డేటా సెంటర్లు తీసుకొద్దాం అనుకున్నా, అలాగే సిబిఆర్ఈ లాంటి కంపెనీలు తీసుకొద్దాం అనుకున్నా, లోకేష్ బాబు 20 లక్షలు తన శాఖతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన యువతకు లక్ష్యంగా పనిచేస్తున్న మాట మీకు పనిచేస్తున్న విషయం మీకు కనపట్లేదా? అలాగే మీరు గతంలో ఉదాహరణకు నా కాన్స్టిట్యున్సీలో మల్లవల్ అనే పారిశ్రామిక కారిడార్ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో 16.5 లక్షలు ఎకరం ఇస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 85 లక్షలకు పెంచిన మాట నిజం కాదా? మీ ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారి అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఆ 420 మంది కంపెనీలకి 90 లక్షలు 89 లక్షలు పెంచారని వాళ్ళు పారిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ మల్లవల్లిలో నేను ఎలక్ట్రికల్ ముందు చెప్పా 15,000 మందికి నా గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉద్యోగాలు ఇప్పిపోతే రాజకీయాల్లో కొనసాగను, ఓటు అడగనని చెప్పా. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో విజన్ 2047 ప్రవేశపెట్టినప్పుడు 30,000 ఉద్యోగాలు మల్లవల్లిలో ఇస్తామన్న పరిస్థితి. వాళ్ళందరికీ మళ్ళీ 420 కంపెనీలు మళ్ళీ వచ్చే పరిస్థితి. 18 నెలల్లోపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు సార్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే 24 నెలలకు కట్టపోతే అంటే ఆయన 6 నెలల్లోపు స్టార్ట్ చేయాలి, 18 నెలల్లోపు కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం వెనక్కి భూమి తీసుకుంటుంది ఇండస్ట్రీస్ అని చెప్పిన మాట వాస్తవం కాదా? అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తుంది మీకు కనపట్టలేదా లేదా వినపట్టలేదా?
రాబోయే 20 నెలల్లో మల్లవల్లిలో 420 కంపెనీలు రావడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో 30,000 మందికి 15,000 మందికి అని నేను అన్నా కానీ 30,000 మంది పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఖాయమే. అలాగే అశోక్ లైలాండ్ని హోసూర్ ఎండీతో మాట్లాడి నేను వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. అశోక్ లైలాండ్కి భూమి రిజిస్టర్ చేస్తే వాళ్ళు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇట్లా మీరు చెప్పడానికి ఏ కంపెనీ ఉంది? కనీసం హెచ్సిఎల్ కంపెనీ 14-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో గన్నవరంలో వచ్చింది. తర్వాత మీరు ఏమైనా ఐటీ కంపెనీని తీసుకొచ్చిన పరిస్థితి ఉందా? అలాగే మీరు అన్నీ చెప్పడమే తప్ప నవరత్నాల విషయంలో 6 మాసాల్లో మీరేం చేశారు? మేము 3,000 రూపాయలు పెన్షన్ పెంచిన మాట వాస్తవం కాదా? అది లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజల్లో. అలాగే ఆ 3,000 రూపాయలు పెంచిన మాట వాస్తవం కాదా? లేదా 85 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ మేము ప్రారంభించామా లేదా? అలాగే 200 పైగా అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయా లేవా? అలాగే 26 లక్షల టన్నుల ధాన్యాన్ని ఒక్కరోజు 2 రోజుల్లో మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి గత మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిందా? రైతుకి గిట్టుబాటు ధర సంగతి పక్క నుంచి, మద్దతు ధర పక్క నుంచి కనీసం ధాన్యం మీరు తీసుకున్నారా? జనవరిలో కృష్ణా జిల్లాలోనే 150 కోట్ల రూపాయలు బాకీ ఉన్న మాట వాస్తవం కదా పోయిన సంవత్సరం జనవరి పంటలో. అలాగే ఖరీఫ్కి రబీకి నీరు ఇవ్వని పరిస్థితి నిజం కదా? పాలనని గాలి కొదిలి వ్యవస్థలను నిర్వీర్యం చేసి రోడ్లను అతలాకుతలం చేసి పరిశ్రమలను పారిపోయేటట్టు చేసి మీరేదో అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం సరిగా పరిపాలించట్లేదని మీరు అభియోగాలు లోపినంత మాత్రాన ఇది నిజం అవుతుందా? ఎమోషన్స్ మీద ఎన్నికలు జరిగినాయి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుని ఓటు ఇచ్చిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేవు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఏదో కొద్దిమందితో చోటేసేవాళ్ళు కానీ విదేశాల నుంచి మొన్న ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వైసీపీకి 11 సీట్లు పరిమితం చేసిన మాట వాస్తవం. దీంట్లో మీకు ప్రజలు తిరస్కరించి మీకు 11 సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్ష హోదా ఇమ్మని అనడం ఎంతవరకు న్యాయం? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తానన్న పార్టీ ప్రపంచంలో ఒక పార్టీ ఉందని నేను అనుకోవట్లా. అలాగే ఈ 11 మంది శాసనసభ్యులు ప్రజాధనం శాలరీగా తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా కేవలం మీడియా సమావేశాల ద్వారానే మీరు సమస్యలని పరిష్కరిద్దాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు, తండోపు తండాలుగా జనం వచ్చారని రాసిన పరిస్థితిని మన పత్రికలో చూసాం. ఎస్ వచ్చారు, అది కాదని నిజం. వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు కానీ వచ్చారు. వాళ్ళు ఏం అర్జీలు ఇచ్చారో మీరు బయట పెట్టాలి. మీరు మీ సొంత ధనంతో ఈ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తారా? అది ఆ సమస్యలు ఏమొస్తాయి? సమస్యలు కోకోలలో ఒక రోజులో ఒక రాత్రిలో ఓవర్ నైట్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది ప్రభుత్వం కూడా. కానీ మీరు తీసుకున్న అర్జీలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మాజీ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత నిధులతో ఆ ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల సమస్యను పరిష్కరిస్తారా? లేకపోతే మా ప్రభుత్వానికి పంపిస్తారా? మీరు శాసనసభకు రావట్లేదు కదా, లేకపోతే మేమే పంపిస్తే అర్జీలన్నా ఇస్తారా? అంటే ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటాకైనా పరిష్కృతకైనా ఉన్న ఏకైక వేదిక అసెంబ్లీ మాత్రమే. కానీ ఆ అసెంబ్లీకి రానని అలగటం పరాకాష్ఠగా నేను భావిస్తున్నా. ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి రాని మీరు మీ మిగతా 10 మంది శాసనసభ్యులు వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి. అసలు ఈ అసెంబ్లీని మనం చూస్తామా? ఊరినే ఎలక్ట్ అయ్యి ఒక్కసారి కూడా సభకు వెళ్లకుండా రిటైర్ అయిపోతామా అనే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదని రాని మీరు లోక్సభలో 4 ఎంపీలు ఉంటే లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? లోక్సభలో మీకు ఏమైనా ప్రతిపక్ష హోదా ఉందా? లేదా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తీరు, ఢిల్లీలో ఒక తీరు నడపడం దిగజారిన రాజకీయ విలువకి మీ పార్టీ అర్థం పడుతుందని నేను భావిస్తున్నా.